గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ ఆంజనేయుని పుణ్యమున నేడు నీకి మహద్భాగ్యము లభించినది. నీ పాపములకు నిష్కృతి కలిగినది. వెళ్ళు, ఆ శ్రీ వైష్ణవిని ఆశ్రయించు. స్వామి సత్య, ఇంకను అహంభావమును వదలక ఆలసించినచో నీ నాథుడే నీకు దూరము కాగలడు. స్వామి అంత మాట అనకండి స్వామి. నారాయణ, ఏమిటమ్మా ఇదంతా? చెప్పమందువా, ఇదంతయు నా స్వయంకృత అపరాధం. ఈనాటికి నాకు జ్ఞానోదయమైనది. అక్క, నీవు సాక్షాత్తు శ్రీ వైష్ణవి. నీవు క్షమించే వరకు. పిచ్చి తల్లి, అక్క చెల్లెల మధ్య ఆప్యాయతలే కాదు క్షమాపణలుండవమ్మా. ఎండ కన్నెరిగిన సుకుమారివి. ఈ దురవస్థకు ఎవరమ్మా కారకులు? చెప్పమందువా, త్రేతాయుగము నాటి వానర వీరుడు ఆంజనేయుడా, ఆ పరమ భాగవతోత్తముడు గంగిగోవు కన్నా సాధువు కదా. ఎంత సాధువైనా సహజముగా వానరుడు. ఆ పైన స్వాతిసేమతో నేను వేసిన ఈ సీతావేషమునకు మహోగ్రుడై ద్వారకనే ధ్వంసము చేయుచున్నాడు. మరి శ్రీవారు ఈనాటికి నాకు కనువిప్పు కలిగించారు. అక్క, నీవు జగదేక మాతవు. నీవు నాదుడు త్రేతాయుగము నాటి సీతారాములై కనిపించనుచో ఆ వీరాంజనేయుడు ఈ ద్వారకను సముద్ర గర్భమున ముంచడు తథ్యము. ఏమిటి జ్యోతిర్మయమై ఈ మందిరమంతయు శాంతిధామము వలె కనిపించుచున్నది? ఇక్కడ ఏ మహాత్ముడో వెలసినాడా? ఇంకా నువ్వు తెలుసుకోలేదా ఆంజనేయ? ఇది లంకాపురి కాదు ద్వారక విజృంభించంగా, ఈ సీమ వారదయుల్ దైత్యులు కారు యాదవు. నేనా కాను లంకేశుడన్ సదనం వై జనమౌని మానసములన్ సద్ధర్మ సంస్థాపనా హృది జన్మించిన శాంతి సాధకుడా నీవే కోరు శ్రీకృష్ణుడల్. ఆ పామరజనులను మభ్యపెట్టి పరమాత్ముడనని ప్రచారము చేయించుకొనుచున్న పశుల కాపరివి నీవేనా? నేటికి నా కంటబడికి ఈ ప్రభంజన పుత్రుని భీషణ సంగ్రామోద్ధతి చవిచూచెదవుగాక. కపిరాజ, క్రోధము మాని చూడు. ప్రతి క్షణము పరిణామము చెందు ప్రకృతిలో యుగధర్మమును అనుసరించి అవతారమును ధరించి ధర్మ సంరక్షణము చేయు జగత్ చరిత్రకారుడను. దివ్యనేత్రములున్న కాని ఈ దేవుని గుర్తించలేవు. పోనిము ఆంజనేయ, దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా? దేవుడు సర్వాంతర్యామి అని సాక్షాత్కారము పొందిన సాధకులు చెప్పియే ఉన్నారు కదా. అవును కదా, అయినచో ఆ దేవుడు ఇచ్చటనే ఎలా ఉండరాదు? పోనిమ్ము, దేవుడు ఏ రూపమున ఉండునో చెప్పగలవా? మనము కొలుచు రూపమున తలచు తీరున. లెస్సగా పలికితివి. నీవు శ్రీరామచంద్రుని కొలుచుచుంటివి గాన ఆ రాముడే దేవుడిని తలచుచుంటివి, అవునా? అవును. అటులనే కొందరు తమ ఇష్టదైవమును శ్రీకృష్ణుడని పేర పిలుచుకొని ఆరాధించుచున్నారనుకును. అది పాపమా? అందువలన నీ రామచంద్రునకు లోపమా? నీకు కోపమా? ఏమి నా రామునకు నీకు సాపత్యమా? ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి ఆర్యధర్మమును స్థాపించిన ఆదర్శమూర్తి నా శ్రీరామచంద్రమూర్తి. వైరులకు వెరచి ద్వారకలో దాగి నవనీత భక్షణ చేయుచు నారీలో
యుగమునైన నీవెక్కడా, నా రాముడెక్కడా? వసుధలో ఎవరైనా పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి వ్రాసెదరు కాదే. ఘాతుకం వేదైన కాంచుచో జాలిమై రామ రామని ప్రజలంద్రు కాదే. ఆకలి బాధితుల ఆర్తారవం బెల్ల అన్నమో రామచంద్రాయగాదే. పార్వతికి అభవుండు ప్రవచించు తారక మంత్రంబు రామనామంబు కాదే. ఇంత గాఢంబుగా ప్రజాహృదయమందు హత్తుకొని పోయే రామనామాక్షరములు పిలుపులోనైన రాముని పేరు తలపా మానవాళికి కైవల్య మార్గమదియే. నేను మాత్రము కాదంటినా ఆంజనేయ, తెలియకుంటివి గాని మా ఇద్దరి ఆశయములు ఒక్కటి. ఆనాడు శ్రీరామచంద్రుడు తానే స్వయముగా చేసి చూపించినాడు, ఈనాడు నేను చెప్పి చేయించుచుంటిని. ఆనాటి ధర్మమది, ఈనాటి మర్మమిది. ధర్మరక్షణ శాంతి సంస్థాపనమే మా అవతారములకు ఆదర్శం. కనుక ఈ యుగమున నీవే పరమాత్ముడవని చెప్పుకొనుచున్నావా? అయినచో నీవు సాధించిన ధర్మమే. నాయకుని అనుసరించుట ప్రజలకు పరిపాటి గదా. నా రామునే ఆదర్శముగా నమ్మిన ప్రజలు ఏ యుగముందైనను సరి ఆర్యులై సదాచార్యులై సత్య శౌచములను శాంతి ధర్మములను సంరక్షించదు. నిన్నే ఆదర్శముగా పరిగణించు నీ ప్రజల జీవితము ఏమైపోవనున్నదో ఊహించితివా? జారులై చోరులై ఇంద్రియ లోలురై సుఖలాలసులుగా వారి జీవితము నిరర్ధకమైపోవు. దురహంకారి, నీతి నియమములు ధర్మ కర్మములు సూర్యచంద్రుల వలె అనంత విశ్వమున అనస్వరములు. ప్రకృతిలో అమృతము హాలాహలము మానవుని అనుష్ఠాన వశమున ఆవిర్భవించుచున్నవి. నీ త్రేతాయుగ శాసనములతో ఈ ద్వాపరయుగ ధర్మమును సాధించుట సాధ్యమా? వలయునన్నచో నీకీ దేశమంతయు దానము చేసేదను. ఆనాటి నీ శ్రీరామచంద్రుని రాజనీతితో ఈనాటి స్వార్థ ప్రపంచమున రామరాజ్య స్థాపనము చేయుము సూచెదను. మాయావి, శ్రీరామచంద్ర పునర్దర్శన ప్రాప్తికై నిరీక్షించు సర్వసంగ పరిత్యాగి నీ దాన ధర్మములతో నన్ను యుద్ధ విముఖుని చేయలేవు. యుద్ధమా? సిద్ధి పొందిన రామభక్తుడనంటివే. నీవు యుద్ధము యుద్ధము అని ఆక్రోశించున్నంత వరకు మహాత్ములకు కూడా అసాధ్యమైన శ్రీరామ దర్శనము నీకు లభించును. ఆంజనేయ, అహంకారమును వదలి ఆత్మ సంయమనము చేసుకును. అప్పుడు నేనెవరో నీ దైవమెవరో తెలియగలవు. అటులనా? నాకు తల్లి తండ్రి గురువు దైవము నా రాముడొక్కడి. నీవే దైవమైనచో నా రాముని చూపింపు. లేదా ఇదే సత్యాగ్రహ దీక్ష భూనితిని నా శ్రీరాము దర్శింపగా అది యుద్ధం వైనల్ త్రిమూర్తులొకటై ఆపను ప్రయత్నించినన్ వదలన్ నిన్నిక నీ ప్రతాపమెదియో వైళంబ రూపించు. లేదేని ఈ గదతో మోది త్వదీయ శీర్షమును వ్రక్కల్వేయి గావించెదల్.
మా తల్లి వైదేహీ దేవియా, సీతామాత, లోకమాత, జగద్వందిత, భాసమాన పరదేవత, నమస్తుభ్యం నమస్తుభ్యం. అమ్మా, ఎన్నాళ్లకు దర్శనమిచ్చితివి తల్లి. నీవు నిజముగా మా మారుతివేనా? ఎంత అపచారము! మన ప్రభువు మీదకే యుద్ధములకు తలపడితివా? మన ప్రభువా? ఈతడు మన శ్రీరామచంద్ర ప్రభువా? అవునా ఆంజనేయ? వారే శ్రీరామచంద్రమూర్తి, వారే శ్రీకృష్ణ పరమాత్మ. స్వామి, ఇంకనూ పరీక్షయేనా? మాయాంధకారమును తొలగించి మారుతిని కటాక్షించరా? హనుమా, తండ్రి రామచంద్ర, రఘుకులేంద్ర, రాజీవనయన, రాకేందువదన, పతిత పావన, పరమ పురుష, ధన్యోస్మి ధన్యోస్మి. ఈనాటికి నాపై దయగలిగే నా స్వామి. అర్థమైనదా ఆంజనేయ? ఆనాటి శ్రీరాముడే నేటి శ్రీకృష్ణుడు, నాటి లక్ష్మణుడే నేటి బలరాముడు, జగన్మాతయే ఆనాటి సీత, ఈనాటి రుక్మిణీదేవి, భూమాతయే సత్యాదేవి. ఓంకార స్వరూప, ఆదిదేవ, అజ్ఞానినై నా ఆరాధ్య దైవములనే దూషించి అవమానించి కారణ జన్ములైన మిమ్ములను బాధించి నా అపరాధములను మన్నించు ప్రభో. ఈ దైవద్రోహిని క్షమింపుడు. పవమానసుత, ఇందు నీ దోషమి సుమంతయును లేదు. అకుంఠితమైన నీ రామభక్తి, రామరాజ్యమందు నీకు గల ఆసక్తి జగద్విఖ్యాతము చేయుటయే దీని పరమార్థం. ఆంజనేయ, నీకేమి వరము కావలయునో చెప్పుము. తండ్రి, ఈ నవమ బ్రహ్మ పదవి నాకే. ఈ దేశమున ధర్మము 4 పాదముల నడచునట్లు, ఈ జాతి సర్వ సృష్టికే శాంతి అహింసలను అందించునట్లు, సర్వమానవ సౌభ్రాతృత్వముతో ఈ భారతావని రామరాజ్యమై విలసిల్లునట్లు, నేను జెండాపై కతిరాజునై ఈ దేశమును విజయేందిరా విరాజితము చేయుచు శ్రీరామ రక్షగా కాపాడునట్లు అనుగ్రహించు. తథాస్తు. రామా రఘురామా పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా. రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడ